హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్. ఈ మూడింటిని మన లైఫ్లో ఏ విధంగా మనం యూజ్ చేసుకొని అద్భుతమైన విజయాలను సాధించవచ్చు అనేది చర్చించుకుందామండి. అయితే మొదటిగా అసలు లక్కీ నెంబర్స్ అనేవి మనకి ఎలా వస్తాయి అనేది తెలిస్తే వాటి యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. జన్మ వైబ్రేషన్ అండ్ హార్మోని, ఇవి రెండు కూడా ఒక పర్సన్కి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. జన్మ వైబ్రేషన్ అనేది ఎలా వస్తుంది? అసలు మనకి జన్మ వైబ్రేషన్ అనేది అసలు మనకి ఎలా వస్తుంది అంటే, ఎవరైనా ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్కి సంబంధించి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఉంటాయి, అక్షాంశ రేఖాంశాలు ఉంటాయి. ఓకే, ఆ అక్షాంశ రేఖాంశాలను బట్టి ఆ ప్లేస్ని కొన్ని కోట్ల గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మన చుట్టూరా ఏం జరుగుతుంది? ఖగోళంలో కొన్ని కోట్ల గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ కొన్ని కోట్ల గ్రహాలలో కొన్ని లక్షల గ్రహాలు మన వైపు చూస్తున్నాయి. ఆ కొన్ని లక్షల గ్రహాల్లో కొన్ని వేల గ్రహాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ కొన్ని వేల గ్రహాల్లో కొన్ని వందల గ్రహాలు ఇంకా దగ్గరగా ఉన్నాయి. ఆ కొన్ని వందల గ్రహాలలో కొన్ని గ్రహాలు మాత్రమే మనల్ని రూల్ చేస్తాయి. రూల్ అంటే మనల్ని పరిపాలిస్తాయి. మనల్ని పరిపాలించే ఆ గ్రహాలనే రూలింగ్ గ్రహాలు అంటారు. రూలింగ్ గ్రహాలు. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ప్లేస్లోనే ఉండండి, అక్కడ మీకు సంబంధించిన రూలింగ్ గ్రహాలు ఉంటాయి. తర్వాత మీకే కాకుండా ఆ రోజుకి మీకు అనుసంధానమయ్యే రూలింగ్ గ్రహాలు ఉంటాయి. అలాగే ఆ టైంకి మీకు అనుసంధానమయ్యే రూలింగ్ గ్రహాలు ఉంటాయి. అందుకే ఎప్పుడూ కలవని ఒక పర్సన్ని ఈరోజు మనం కలిసామంటే అతని యొక్క రూలింగ్ గ్రహాలు, మన యొక్క రూలింగ్ గ్రహాలు కలిసి ఉంటాయి. అప్పుడే మనం కలుస్తాం, లేకపోతే కలవడం అనేది సాధ్యపడదు. అలాగే మన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాలైనటువంటి బాల్యం, విద్యాభ్యాసం, కెరీర్లో సెటిల్ అవ్వడం, వివాహం, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క రూలింగ్ గ్రహాలేంటో తెలుసుకొని, మన జన్మ రూలింగ్ గ్రహాలేంటి, ప్రజెంట్ ఉన్నటువంటి రూలింగ్ గ్రహాలేంటి తెలుసుకొని మనం అడుగు తీసి అడుగు వేయటం వల్ల నష్టం అనేదే మనకి జీవితంలో రాదు. ఇప్పుడు అసలు రూలింగ్ గ్రహాలు ఎలా వస్తాయి? ఒక పర్సన్ ఒక పర్టికులర్ ప్లేస్లో జన్మించినప్పుడు, ఒక పర్టికులర్ టైంలో జన్మించినప్పుడు ఆ యొక్క పర్టికులర్ ప్లేస్కి సంబంధించిన లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ప్రకారం ఖగోళంలో సంచరించేటువంటి కోటాను కోట్ల గ్రహాల్లో నుంచి ఒక 7 స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు ఆ పర్సన్ పైన అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఆ ఒక్కరోజే కాదు, తన జీవితం మొత్తం చూపిస్తాయి. అవి ఏంటంటే లగ్నం యొక్క సబ్ లార్డ్, లగ్నం యొక్క సబ్ లార్డ్, లగ్నం యొక్క స్టార్ లార్డ్, లగ్నం యొక్క రాశి లార్డ్, మరియు ఆ రోజు యొక్క అధిపతి డే లార్డ్, తర్వాత అతని రాశి యొక్క స్టార్ లార్డ్, అతని రాశి యొక్క రాశి లార్డ్. ఈ 7 కూడా 7 స్థానాల్లో ఉండే గ్రహాలు కూడా అతని పైన అత్యంత పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి, లైఫ్ మొత్తం చూపిస్తాయి. కాబట్టి ఆ 7 స్థానాల్లో ఉండే గ్రహాలని రూలింగ్ గ్రహాలు అంటారు ఆ పర్సన్కి. ఈ యొక్క రూలింగ్ గ్రహాల యొక్క వైబ్రేషన్ని మొత్తం టోటల్ చేస్తే ఒక సింగిల్ డిజిట్ వస్తుంది. అది ఇంకొక గ్రహం యొక్క వైబ్రేషన్ అవుతుంది. ఆ గ్రహాన్నే ఆ పర్సన్ యొక్క రూలింగ్ మూల గ్రహము అంటారు. రూలింగ్ మూల గ్రహము, దానినే ఆర్పి అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ పర్సన్ జన్మించిన ఆ ప్లేస్కి సంబంధించిన లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ప్రకారం ఆ టైంకి, అతను జన్మించిన టైంకి ఖగోళంలో ఉన్నటువంటి రాశి చక్రం రూపంలో ఒక రాశి, ఒక లగ్నము ఉంటాయి. ఆ రాశి లగ్నముల యొక్క వైబ్రేషన్ ఇండెక్స్ అంటారు. ఈ విధంగా ఇండెక్స్ ఆర్పీలని ఆ పర్సన్ యొక్క
జన్మ వైబ్రేషన్ లేదా బర్త్ వైబ్రేషన్ అంటారు. చూడండి ఎంత డీప్ క్యాల్కులేషన్తో వస్తుందో, కాబట్టే అది అత్యంత ప్రధానమైంది. ఇది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, హార్మోనీస్. హార్మోనీస్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ జన్మించిన డేటులోని డేటు, మంత్, ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే వచ్చేదాన్ని ఆ పర్సన్ యొక్క డెస్టినీ లేదా వైబ్రేషన్ అంటారు. ఆ డెస్టినీ ఏం చేసిద్దంటే ఆ పర్సన్ యొక్క జీవితం మొత్తాన్ని కమాండ్ చేస్తుంది. ఆ కమాండ్ చేసే డెస్టినీని బట్టి హార్మోనీస్ ఉంటాయి. ఇవి 4 స్టెప్స్ ఉంటాయి. 1 3 5 7 1 స్టెప్, సెకండ్ స్టెప్ 1 3 5 6 7 9, థర్డ్ స్టెప్ 3 6 9, ఫోర్త్ స్టెప్ 2 4 8. ఇలా స్టెప్స్ వైడ్గా ఉంటాయి. వీటిల్లో ఒక పర్సన్ యొక్క హార్మోని ఉంటుంది చూసారా, అది అతని లైఫ్ మొత్తం రూల్ చేస్తుంది. ఈ విధంగా హార్మోని వస్తుంది. సో ఇప్పుడు ఒక పర్సన్కి జన్మ వైబ్రేషన్ వచ్చింది, అలాగే హార్మోని వచ్చింది. ఈ రెండింటిని కలిపే ఆ వ్యక్తి యొక్క లక్కీ నెంబర్స్ అంటారు. ఆ వ్యక్తి యొక్క లక్కీ నెంబర్స్ అంటారు. ఇంత సిస్టమేటిక్గా చేస్తే వచ్చేవే లక్కీ నెంబర్స్. అంతేగాని ఏదో విధంగా నోటికొచ్చినట్టు ఇవి మీ లక్కీ నెంబర్స్, వీటిని యూజ్ చేసుకోండి అంటే అవి లక్కీ నెంబర్స్ అవ్వవు. ఇవి లక్కీ నెంబర్స్ అంటే ఓకే. మరి ఈ లక్కీ నెంబర్స్ని మనం ఎలా లైఫ్లో యూజ్ చేసుకోవాలి, వీటిని ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలను ఎలా మనం పొందాలి అంటే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. 1 2 3 5 7 ఇవి ఒక పర్సన్ యొక్క లక్కీ నెంబర్స్ అనుకుందామండి. వీటిని ఆ పర్సన్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ పర్సన్ ఏదన్నా ఒక వస్తువు కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. అది పెన్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇంట్లోకి తెచ్చేటువంటి ఇంకేదైనా ప్రోడక్ట్ కావచ్చు. వెళ్ళాడు. వెళ్తే ఎన్ని కొనాలి అంటే పెన్సే ఉన్నాయనుకోండి, అతను ఒక 4 కొందాం అనుకున్నాడు. 4 ఒక 4 కొందాం అనుకున్నాడు. ఓకే, 4 పెన్స్ కొన్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెన్స్ దేనికోసం కొన్నాడో ఆ పని నెరవేరదు. ఆ పెన్స్ ఎంతకాలం వస్తాయో అంతకాలం రావు, డిస్టర్బెన్స్ చేస్తాయి. అంటే రాయకపోవటమో, ఆ పెన్ను పిల్లలు తీసుకెళ్ళి పడేయటమో, లేకపోతే ఇంకెవరిని వచ్చి నీ పెన్ను బాగుందని ఫ్రెండ్ అడగటమో, ఆ విధంగా అది డిస్టర్బ్ అవుద్ది. అదేవిధంగా ఇతను కనుక 3 పెన్స్ కొన్నాడు అనుకోండి, 3 పెన్నులే తీసుకున్నాడు అనుకోండి, ఏమవుతుందంటే దేనికోసం తీసుకున్నాడో ఆ పని ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే వాటిని ఎవరూ కదిలించరు, అవి పూర్తిగా అయిపోయేంత వరకు వస్తాయి. కారణం ఏంటి అంటే అతను తీసుకున్న 4 పెన్నుల్లో 4 అనేది అతని లక్కీ నెంబర్స్లో లేదు, 3 అనేది అతని లక్కీ నెంబర్స్లో ఉంది. ఇది ఈ విధంగా ఏదన్నా మనం ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు మన లక్కీ నెంబర్స్లో కొనడం వల్ల అది ఎక్కువ కాలం మన్నుతుంది. ఒక పర్సన్కి 1,00,000 రూపాయలు మనం అప్పుగా ఇవ్వాలి. ఒక పర్సన్కి, అతను మనకు తెలిసిన పర్సనే, అతని దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి, ఇవ్వడనే ఆలోచనే లేదు. 1,00,000 రూపాయలు ఇచ్చాం. ఇస్తే ఒక నెల రోజుల్లో అతను మనకి ఇస్తానన్నాడు. 10/7/2020 రోజు ఇచ్చాం. ఇప్పుడు ఈ రోజు యొక్క వైబ్రేషన్ చూద్దామండి. 1 + 7 + 2 + 2 8 12 1 + 2 3. ఈ 10వ తారీఖు జూలై 10 యొక్క వైబ్రేషన్ 3. ఈ 3 అనేది ఇతని లక్కీ నెంబర్స్లో ఉంది. సో ఇతను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో 1,00,000 రూపాయలు, అతను ఏ టైం కంటే ఆ టైంకు తెచ్చిస్తాడు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. 11/7/2020లో ఇచ్చాడు అనుకుందాం. ఈ డేట్ యొక్క వైబ్రేషన్ ఎంత? 1 + 1 + 7 + 2 + 2 1 + 1 2 9 11 13 1 + 3 4. ఈ రోజు యొక్క వైబ్రేషన్ 4. మరి ఈ 4 అనేది ఇతనికి లక్కీ నెంబర్స్లో ఉందా? లేదు. కాబట్టి 4 అనేది అతనికి లక్కీ నెంబర్ కాదు. కాబట్టి అతను 1,00,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి నెల రోజుల్లో ఇవ్వలేడు. అతని దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి, కానీ ఇతని దగ్గర, ఈ పర్సన్ దగ్గర అప్పు తీసుకున్న దగ్గర నుంచి అతని దగ్గరకు డబ్బులు రావు. ఒక కారణం. ఒకవేళ డబ్బులు వచ్చినా అంతకు మించిన ఖర్చులు వస్తాయి.
ఇతను మనవడే కదా ఇంకొక నెల అవుతాడులని అవి ఇచ్చేస్తుంటాడు. ఈ విధంగా రావు. ఇదే విధంగా మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా కూడా 1,00,000 రూపాయలు ఇంకా ఇవ్వలేము ఎంతకాలం అయినా. ఏది మన లక్కీ నెంబర్స్ కాని డేట్లో తీసుకుంటే, అంటే డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చే వైబ్రేషన్ మన లక్కీ నెంబర్ కాదనుకోండి, మనం 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే అది ఎప్పటికీ తీరదు, చాలా కష్టంగా తీరుతుంది. అదే మన లక్కీ నెంబర్స్ వచ్చేటువంటి ఆ వైబ్రేషన్లో కనుక తీసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఇవ్వగలుగుతాం. ఇంకొకటి, ఇదే పర్సన్ ఒక మొబైల్ తీసుకుందాం అనుకున్నాడు, షాప్కి వెళ్ళాడు. అక్కడ 3 రకాల మొబైల్స్ ఉన్నాయి. సో వివో యొక్క వైబ్రేషన్ 2, రెడ్మీ యొక్క వైబ్రేషన్ 2 ఇతని యొక్క లక్కీ నెంబర్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్లో ఏ ఫోన్ తీసుకున్నా ఆ ఫోన్ మనం దేనికోసం తీసుకున్నామో, ఏ ప్రయోజనం కోసం తీసుకున్నామో ఆ ప్రయోజనం 100% ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఒక బిజినెస్కి సంబంధించి తీసుకున్నాం అనుకోండి, ఆ బిజినెస్ బాగా వస్తుంది. అదే మనం ఒక బిజినెస్ కాకుండా ఇంకేదైనా పని మీద తీసుకున్నా కూడా ఆ పని అద్భుతంగా రాణిస్తుంది. అదే ఇప్పుడు ఇదే పర్సన్ జియో ఫోన్ తీసుకున్నాడు అనుకుందాం, 9 వైబ్రేషన్. మరి ఇక్కడ ఇతని యొక్క లక్కీ నెంబర్స్లో ఈ 9 లేదు, లక్కీ నెంబర్స్లో 9 లేదు. ఈ జియో ఫోన్ తీసుకున్న దగ్గర నుంచి అతనికి అంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. ఏ పని నిమిత్తం తీసుకున్నాడో ఆ పని నెరవేరదు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోన్ తీసుకున్న దగ్గర నుంచి అతనికి బర్డెన్స్ ఎక్కువ అవుతాయి, ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. ఈ విధంగా అనేక చిక్కుల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక ప్రోడక్ట్. ఇదే విధంగా ఇంట్లో తీసుకునే టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ఎనీ ప్రొడక్ట్, ఏ ప్రొడక్ట్ అయినా సరే అతని యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేటువంటి వైబ్రేషన్ ఉన్నటువంటి కంపెనీని తీసుకుంటే అది ఎక్కువ కాలం అతనికి యూజ్ అవుతుంది. సో ఇవి లక్కీ నెంబర్స్ని ఉపయోగించుకునేటువంటి విధానాలు.